చదువుకునే టైంలో మంచిగా చదువుకోక ఇప్పుడేంట్రా నా లైఫ్ ఈ రీతిగా మారిపోయింది అని బాధపడుతుంటున్నారా? మీరే కాదు, ఇలాంటి ఆలోచనలతో చాలామంది బాధపడుతుంటున్నారు. మీరు పెద్దవారై ఉండొచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ టైంలో ఇంటర్ చదివే విద్యార్థులు కూడా అవ్వచ్చు. వారికి చదువు అర్థం కాక సమాజంలో అందరూ ఏమంటారో, లేకపోతే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో, ఇటువంటి ఆత్మన్యూనతతోటి పిల్లలు ఎంతగానో సఫర్ అవుతున్నారు. అయినా మీ యొక్క నైపుణ్యం ఏంటో అనేది మీరు తెలుసుకున్నంత వరకు చదువుని బేరీజు చేసుకొని చదువు ద్వారా వచ్చే మార్కుల్ని బేరీజ్ చేసుకొని మనల్ని జడ్జ్ చేసే ఈ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఆలోచన మనకి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనము జీవించినంత కాలం కూడా మన పేరెంట్స్ అవ్వచ్చు, మన సమాజం అవ్వచ్చు, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విషయాన్ని మనకి ప్రతిరోజు మనకి మన మైండ్లో నింపారనమాట. చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు, లేకపోతే జీవితంలో ఏం సాధించలేవు అని. రైట్? అటువంటి సిచ్యువేషన్ మీది అయితే, అలాంటి పరిస్థితిలో మీరున్నట్లయితే, చదువుకోలేదు కరెక్ట్గా, లేకపోతే నాకు విద్య అబ్బలేదు, చదువు అబ్బలేదు, కానీ నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, నేను చదువుంటే బాగుండేది కదా అని మీరు బాధపడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసం. ఒకసారి ఆలోచించండి. చదువు లేకపోయినా కూడా మనము సక్సెస్ సాధించవచ్చా జీవితంలో అంటే ఎస్ అని నేను చెప్తాను. సరే, చదువు పక్క పెట్టండి, చదువు రాని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. చదువుకున్నాము, కానీ అనుకున్న రీతిలో సక్సెస్ సాధించలేని చదువును మనం చదివినట్లయితే, చదువుకున్న వారంగా ఉన్నట్లయితే, అలా ఉండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టేజ్కి వచ్చాక, ఒక ఏజ్కి వచ్చాక, ఇప్పుడున్న పరిస్థితుల్లో గడిచిపోయిన కాలాన్ని గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే ఆలోచిస్తూ బాధపడితే ఏమొచ్చింది? ఏమి రాదు కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు చదువు అబ్బినా అబ్బకపోయినా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పాస్ అవ్వకపోయినా, నిన్ను నువ్వు నమ్ముకోగలిగితే, నీలో ఉన్న స్ట్రెంగ్త్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీవు జీవితంలో సక్సెస్ని సాధించగలవు. ఇది చాలామంది నిరూపించారు కూడా. ఒకసారి మనము స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మన మన ఏజ్ గ్రూప్లో ఒకసారి 90స్లోను 80స్లోను మీరు ఒకసారి ఆలోచిస్తే ఎంత బాధపడేవాళ్ళంటే, ఎంత న్యూనతకు గురయ్యేవాళ్ళే అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పేరెంట్స్కి చెప్పుకోవాలన్నా ఇబ్బంది, ఫ్యామిలీస్లో చెప్పుకోవాలన్నా ఇబ్బంది, బయటికి పోతే ఎవరన్నా అడిగితే ఏమన్నా చెప్పాలన్నా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు ఎంత ఆత్మన్యూనత ఉండేదంటే సమాజంలో నుంచి వచ్చే మాటలతోటి దాన్ని ఎదుర్కోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ చుట్టుపక్కల చాలామంది మీరు చూస్తుంటారు కదా. అయితే అటువంటి ఆలోచనతో ఉన్న మీ అందరి ఆలోచనలు ఈరోజు బ్రేక్ చేయబోతున్నాను నేను. అవును, మనం ఏమైతే ఆలోచిస్తామో అది మనము అవుతాము అని ఒక నానుడి ఉంది కదా. అయితే మనం పాతదే ఆలోచిస్తూ మనం ఏం చేయలేక సక్సెస్ రావట్లేదు, లేకపోతే నేను అనుకున్న జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను అని నువ్వు ప్రతిరోజు బాధపడుతుంటే ఇక సక్సెస్ ఎప్పుడు వస్తుంది నీకు? ఆలోచించండి. రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ నిద్ర లేకపోతే హెల్త్ ఖరాబ్ చేసుకొని ఏం సాధిస్తాం మనం? ఇంకా ఏం సాధిస్తాం? అయిపోయింది. చదవాల్సిన టైంలో మనం కరెక్ట్గా చదవలేకపోయినాం, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? సో అటువంటి స్థితిలోనే నేను కూడా ఒక స్టేజ్లో ఉన్నాను. నేను యాజ్ ఏ
డిజిటల్ మార్కెటర్గా లేకపోతే యూట్యూబర్గా మీకు ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ నా చదువుకునే సమయంలో నేను 10th వరకు తెలుగు మీడియం స్కూల్లోనే చదువుకున్నాను. తెలుగు మెయిన్ నా సబ్జెక్ట్ అనమాట. అయితే 10th అయిపోగానే 10th అకాడమిక్స్ వరకు నా స్టడీస్ అనేవి ఫస్ట్ మార్క్స్లో ఉండేవి. ఎంతగా అంటే నేను 9th క్లాస్లోనే ఉన్నప్పుడు ఆన్ టీచర్స్ డే 10th క్లాస్ స్టూడెంట్స్కి హిందీ సబ్జెక్ట్ని నేను టీచ్ చేశాను. అంత కాన్ఫిడెంట్ లెవెల్తో చదువుకునేవాడిని. అది తెలుగు మీడియం. ఇంగ్లీష్ కూడా ఉండేది, బట్ ఏంటంటే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడలేకపోవడము, లేకపోతే వర్బ్స్ గురించి, వాటి గురించి, ప్రొనౌన్సియేషన్స్ గురించి అంతగా అవగాహన లేదు మనకప్పుడు. అప్పుడు మన ఊర్లలో ఉండే స్కూల్స్లో కూడా అంత అవగాహనగా టీచింగ్ చేసే వాళ్ళు కూడా లేకుంటుండే. అయితే డిప్లొమాలో నేను జాయిన్ అయ్యాను. మెకానికల్ డిప్లొమాలో జాయిన్ అయ్యాను 10th తర్వాత ఇమీడియట్గా. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పే విధానం కానీ, అది నా మైండ్కి అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను. ఇటు పేరెంట్స్కి నేను చెప్పుకోలేను, అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి, లేకపోతే నేనేమన్నా ఇంకొకటి ఆలోచించాలా అని అడగటానికి కూడా మనసు ఉండేది కాదు. ఎందుకంటే ఎంత కష్టపడి మనల్ని చదివించేవారో ఆ రోజుల్లో మీకు తెలుసు. చిన్న జీతంతో మా నాన్నగారు ఎంతో కష్టపడి చదివించడానికి నన్ను వేరే ప్లేస్కి, ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అక్కడ రూమ్ తీసుకొని రూమ్లో ఉంటూ చదువుకునేవాడిని. బట్ అక్కడితో ఆగిపోలేదు నేను. సరే కష్టపడుతూ చదివాను, బట్ నేను అనుకున్నట్లుగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ నేను తీసుకోలేకపోయాను. బట్ ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. పరిస్థితులని బట్టి ఒక ఇంకొక ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, లేకపోతే ఆ పరిస్థితులకి అలవాటు కావడానికి మన మైండ్ కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమంది తొందరగా అడాప్ట్ చేసుకుంటారు, కొంతమందికి టైం పడుతుంది. అలా నేను అనుకున్న రీతిగా సక్సెస్ సాధించలేకపోయాను ఆ డిప్లొమాలో. బట్ ఇక్కడ నేను తీసుకున్న ఇంకొక స్టెప్, నేను తీసుకున్నాను అనే కంటే మా బ్రదర్ని, మా అన్నయ్య నాకు ఎల్డర్ అనమాట. తన్ని ఈ యొక్క సినారియోలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు నాకు ఈ మల్టీమీడియా గురించి, డిజైనింగ్ గురించి. తను ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు కూడా ఇది నేర్పిస్తే ముందు అవకాశాలు బాగుంటాయనే ఒక ఆలోచన మా అన్నయ్యను నాన్నగారు కలిసి చేసి నన్ను కూడా అందులో జాయిన్ చేయించారు. అక్కడ లక్కీగా ఏమైందంటే డిజైనింగ్తో పాటు మల్టీమీడియాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్తో పాటు అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్తో ఇటువంటి కొన్ని కరికులర్ యాక్టివిటీస్ అనేవి మాకు చేయించేవారు అనమాట అక్కడ. సో వాటి వల్ల ఏమైందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం బిల్డప్ అయింది. అండ్ ఆ అకాడమిక్స్లో, మల్టీమీడియా అకాడమిక్స్లో నేను టాప్లో ఉండేవాడిని ఎప్పుడు. సో ఆ విధంగా మా అన్నయ్య ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని నేను ఎంతగా అడాప్ట్ చేసుకొని దాన్ని ఎంతగా నేర్చుకోగలిగానో అంతవరకు నేర్చుకున్నాను. అన్నయ్య ఆ ఇంట్రడక్షన్ నాకు ఇవ్వకపోతే, మల్టీమీడియా ఇంట్రడక్షన్ నా జీవితంలోనికి తీసుకురాకపోతే 13 లాంగ్ ఇయర్స్ నేను ఐటీ కెరీర్లో ఉండేవాడిని కాదేమో. అందుకే ఇప్పటివరకు నేను మా అన్నకి కృతజ్ఞతనై ఉంటాను ఎప్పటికీ. అయితే మీ జీవితాల్లో కూడా మీరు బాధపడకుండా, అరే నేను అనుకున్న విధంగా నేను సక్సెస్ కాలేదు అకాడమిక్స్లో, చదువుల్లో, మీరు అనుకోకుండా మన దగ్గర ఏముంది, మనకేమి ఇంపార్టెంట్, మనకేమి నచ్చుతుంది, మనం ఏమి కరెక్ట్గా చేయగలము, ఏ యొక్క
టెక్నాలజీ నేర్చుకుంటే నేను డెవలప్ అవ్వగలను, అది నాకు మంచిగా అబ్బుతుంది అని మీరు తెలుసుకొని దాన్ని ఎప్పుడైతే లెర్న్ చేసి నేర్చుకోవటానికి మీరు ఉత్సుకత చూపిస్తారో అప్పుడు మీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతవరకు మీరు ఆ విధంగానే ఆలోచిస్తూ ఆ విధంగానే దాని పాత విషయాలను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. చిన్న జీతానికి లేకపోతే ఎక్కడో మనకి ఇష్టం లేని పరిస్థితుల్లో పనిచేయడానికి మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఆ పరిస్థితిలో ఉండేవాడినేమో ఒకవేళ డిజిటల్ మల్టీమీడియాని నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతే, అన్నయ్య ద్వారా నేను ఆ మల్టీమీడియా గురించి తెలుసుకోలేకపోతే. ఏమంటారు? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, సక్సెస్ అనేది నిజానికి మనము చదివిన చదువు మీద ఆధారపడి లేదు. నీవు తీసుకున్న డెసిషన్స్ మీద, నీవు తీసుకునే స్టెప్స్ పైన నీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడింది. అది ఎలా అంటే, ఎప్పుడైతే నేను మల్టీమీడియాకి ఇంట్రడ్యూస్ అయ్యానో అక్కడితో నేను ఆగలేదు. మల్టీమీడియాలో ఓన్లీ నాకు డిజైనింగ్ పరంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఎడిటింగ్ పరంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఫోటోషాప్ తెలిసింది, డిటిపి వర్క్ తెలిసింది. స్టార్టింగ్లో మల్టీమీడియాని నేర్చుకోవడం అనేది నేను ఎప్పుడు గురించి చెప్తున్నానంటే అరౌండ్ 2001-2002 సంగతిలో అప్పుడే స్టార్ట్ అయింది మల్టీమీడియా అనేది ఇండియాలో. సో అప్పుడు ఫోటోషాప్ 7.0 ఉండేది, తెలుసా మీకు? సో అది నేర్చుకోవడము, ఇల్లుస్ట్రేటర్స్ ఉండేవి, కురల్డ్రా ఉండేది, సో వీడియో ఎడిటింగ్ ఉండేది. సో చిన్న చిన్న విషయాలు అనమాట అన్నీ అప్పుడు. సో అప్పుడు నేను ఏదైతే నేర్చుకోవడానికి ప్రయత్నించానో, ఆ డిజైన్లో నాకు ఇంట్రెస్ట్ కలిగిందో, ఆ ఇంట్రెస్ట్ తోటి నేనేం చేశానంటే అక్కడితో ఆగకుండా నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి నా అంతగా నేనేం నేర్చుకున్నానంటే HTMLలోని CSS, ఇది డిజైనింగ్కి నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్కి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి, జాబ్లో నేను నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడేది. కాబట్టి ఆ రోజుల్లో నా అంతటి నేను నేర్చుకున్నాను. ఈ విధంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. HTML నేర్చుకున్న తర్వాత వెబ్ టెక్నాలజీస్ నేను నేర్చుకున్నాను. 3 స్కూల్స్ నుంచి జావా స్క్రిప్ట్ ఒకటి నేర్చుకున్నాను. ఆ తర్వాత CSS వచ్చింది, CSS నేర్చుకున్నాము. ఆల్ బై ఓన్, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేను నేర్చుకోలేదు. ఇదంటే ఇంట్రెస్ట్, మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలనే తపన ఉండాలి, మనల్ని మనము ఒక సక్సెస్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోవాలి అనే తపన ఉండాలి. కాబట్టి ఆ వేలో ఆలోచిస్తూ ఇవన్నీ నేర్చుకున్నాను. 2004 ఎండింగ్ నుంచి నేను 2021 వరకు జాబ్లో ఉన్నాను. మధ్యలో గ్యాప్స్ తీసుకున్నాను. కొన్ని పరిస్థితులలో కంపెనీస్ మూతపడ్డాయి. ఎక్కువ శాతం కంపెనీస్ నేను వర్క్ చేసింది స్టార్టప్స్. సో అక్కడ నాకు ఎక్కువగా తెలుసుకోవడానికి స్కోప్ దొరికింది. మార్కెటింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, అదేవిధంగా సేల్స్ గురించి. నేను వర్క్ చేసిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేశాను, హెల్త్ కేర్ సెక్టర్లో పనిచేశాను, ఈకామర్స్లో పనిచేశాను. అండ్ స్టార్టప్స్ ఎన్ని అయితే చాలా స్టార్టప్స్లో వారికి వెబ్సైట్ డిజైనింగ్లో పనిచేశాను, వెబ్ డెవలప్మెంట్లో పనిచేశాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది, డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, రైట్? వెరాజ్ 2007-2006 టైంలో నేను మాట్లాడేది డెస్క్టాప్ అప్లికేషన్స్. ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్కి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్స్ ఉంటే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్లో ప్రతి స్క్రీన్ డిజైన్ చేసి నేను ఇచ్చేవాడిని. ఆ తర్వాత వెబ్ డెవలప్మెంట్లోకి వచ్చాను. వెబ్ అప్లికేషన్స్ చేస్తూ మొబైల్ అప్లికేషన్స్కి స్క్రీన్స్, వెబ్ అప్లికేషన్స్కి స్క్రీన్స్, ఇలా నేను ప్రతిదీ జాబ్లో ఉంటూ నేర్చుకొని నా యొక్క ఏదైతే స్టాండర్డ్ ఉందో దాన్ని పెంచుకుంటూ వచ్చాను. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత
10-14 సంవత్సరాల తర్వాత ఇది కాదు నేను నా జీవితంలో నేను కోరుకున్నది, నా చిన్నతనంలో ఆలోచించేవాడిని. ఇప్పుడు ఇంత మంచి కారు ఉండాలి, ఇంత మంచి ఇల్లు ఉండాలి, మా ఫ్యామిలీని మొత్తం ఒక దగ్గర చూసుకోవాలి, ఒకే దగ్గర ఉంచుకోవాలి అనేది ఒక ఆశ ఉండేది చిన్నప్పుడు నాకు. అది ఫుల్ఫిల్ అవ్వలేదు ఇప్పటివరకు. సో దానికోసం అని చెప్పేసి నేనేం ఆలోచించానంటే, ఎప్పుడైతే మనము జాబ్‌లో ఉన్నామో, ఎంతవరకైతే జాబ్‌లో ఉన్నామో, మనము కార్పొరేట్ సర్వెంట్ లాగానే పనిచేస్తున్నట్టు అర్థం. యాజ్ ఏ కార్పొరేట్ సర్వెంట్ మనం పనిచేస్తున్నాం. రైట్? ఎంతమంది అగ్రీ అవుతారు దీనికి? సో ఎప్పుడైతే ఈ ఆలోచన ట్రిగ్గర్ అయిందో, ఇది 2018లో నాకు ట్రిగ్గర్ అయింది. ఎంత చేసినా మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఎప్పుడైనా ఒకరి కింద మనం పని చేయటమే. కార్పొరేట్ సర్వెంట్ కింద లెక్కనే మనము అని ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో, ఆ రోజు నుంచి నా యొక్క జర్నీ టువర్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ప్రయాణంలో మీరు చూసుకున్నట్లయితే ప్రతి చోట, ప్రతి స్టేజ్‌లో కూడా మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. డిప్లొమా మల్టీమీడియా చేసి ఇది నాకు సరిపోతుందిలే, వచ్చే జాబ్ ఏదైతే ఉందో 5-6 వేలు జీతం ఉండేది అప్పుడు 2004-5లో స్టార్టింగ్‌లో. అది సరిపోతుందిలే నాకు అని నేను అనుకోనుంటే, ఇందాక నేను చెప్పిన అరే నా జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది అని బాధపడే స్థితి నాదై ఉండేది ఇప్పుడు. రైట్? అలా కాలేదు. ఎందుకు? నేను ఏదైతే ఆలోచించానో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకున్న సోర్సెస్ ఏమున్నాయి, దాన్ని నేను ఎట్లా నేర్చుకోవాలి, నేర్చుకొని నెక్స్ట్ లెవెల్‌కి నేను ఎట్లా వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. రైట్? ఆ ప్రయత్నమే మీలో గనక ఉండుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నన్ను యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా లేకపోతే యూట్యూబర్‌గా మీరు నన్ను చూస్తుండొచ్చు. కానీ గతించిన 2 సంవత్సరాల్లో నేను ఏజెన్సీ పరంగా నేను చేసిన వర్క్‌కి మేము క్లయింట్స్‌కి ఇచ్చిన స్ట్రాటజీస్‌కి వారు పొందిన ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో లేకపోతే సక్సెస్ ఉన్నదో దాన్ని బేరీజ్ చేసుకొని మా ఏజెన్సీకి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్ అవార్డ్ వచ్చింది. సో డిప్లొమా టైంలో చదువు అర్థం కాక ఇబ్బంది పడ్డ ఆ స్ట్రగుల్ పీరియడ్ నుంచి ఇప్పుడు యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్గా, ఫౌండర్గా, సిఇఓగా అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్ అవార్డీగా మీ ముందు నేను మాట్లాడుతున్నాను. సో ఈ గ్రాఫ్ మీరు చూసుకుంటే ఒకవేళ నా మైండ్ సెట్ కరెక్ట్గా లేదంటే ఎక్కడో ఆగిపోయి ఉండేవాడిని. రైట్? సో మీ స్థితి కూడా ఆ డిప్లొమా కాడ లేకపోతే డిప్లొమా దగ్గర నేను ఏదైతే మైండ్ సెట్‌తో ఉండేవాడినో అక్కడే ఆగిపోతే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఇప్పుడు ఉంటే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. నెక్స్ట్ మీ 5 ఇయర్స్ గోల్స్ ఏంటి? లేకపోతే లైఫ్‌లో మీరు సాధించాలనుకుంటున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, జీవితంలో ఏది కావాలనుకుంటున్నారో అది సాధించడానికి మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది అసలు? ఆలోచించండి. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతుంటాను. ఎలాగైతే నా ప్రయాణాన్ని మీరిప్పుడు చూసారో, విన్నారో, అర్థం చేసుకొని ఉండొచ్చు. ఆ ప్రయాణం ఎలా ఉండిందో మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు. కార్పొరేట్ వరల్డ్‌లో ఓన్‌గా నేర్చుకుంటూ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడము అనేది ఈజీ మ్యాటర్ కాదు. ఎందుకంటే స్కిల్‌ని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. రైట్? అసిస్టెంట్ మేనేజర్‌గా, సీనియర్ వెబ్ డెవలపర్‌గా అండ్ లాస్ట్‌కి టీమ్‌ని లీడ్ చేస్తూ మేనేజర్‌గా నేను నా యొక్క సర్వీసెస్ నుంచి బయటకొచ్చాను. సో అటువంటి సక్సెస్‌ని మీరు పొందుకోవాలంటే
మీరు మీరు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే నేను కరెక్ట్‌గా చదువుకోలేదు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అనే సిట్యుయేషన్‌లో మీరు ఉన్నట్లయితే ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పబోయే 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు పర్సనల్‌గా మీ లైఫ్‌లో ఏదంటే ఎక్కువ ఇష్టం, ఏ పని చేయడం అంటే ఎక్కువ ఇష్టం, అది గుర్తించండి. మీకు మీరు ఆలోచించుకొని ప్రశాంతంగా కూర్చోండి ఒక దగ్గర. కళ్ళు మూసుకోండి. మీ యొక్క చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీ యొక్క లైఫ్‌లో మిమ్మల్ని ఎక్సైట్ చేసిన విషయాలు ఏవున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ఒక 10, 5 కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ విషయాల్లో మీరు సూపర్ ఎక్సైటెడ్‌గా మీ 100% ఇచ్చి పని చేసిన సిట్యుయేషన్స్ ఉండుంటాయి. వాటిని గుర్తించండి. వాటిలలో వేటి ద్వారా నేను నా జీవితాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకోవచ్చో 1, 2, 3, 4 నంబర్స్ ఇవ్వండి దానికి. నంబర్స్ ఇచ్చిన తర్వాత వాటి కొరకు మీ ప్రయాసాన్ని ప్రారంభించండి. మీ యొక్క జర్నీని స్టార్ట్ చేయండి. అందులో మెళకువలు ఇంకేం కావాలి, లేకపోతే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి సోర్సెస్ ఏమున్నాయి, నేర్చుకోండి, వెతకండి, సెర్చ్ చేయండి. చెప్తున్నాను, అకాడమిక్స్ అనేవి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎంత మనిషిని దిగజారుస్తున్నాయో మీకు తెలియదు. నిజమే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇందాక నేను డిప్లొమా టైంలో, మెకానికల్ టైంలో బాధపడ్డాను. నాకు రాలేదు ఫస్ట్ గ్రేడ్ అనేది అని నేను చెప్పాను కదా! అప్పుడు చదువుకున్న ఏ ఒక్క ఎలిమెంట్ కూడా నా జీవితంలో ఇప్పటివరకు యూజ్ అవ్వలేదు. మీరు కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. చదివినవారైనా, మంచిగా చదివినవారైనా ఎవరైనా కానీ. స్కూల్ నాలెడ్జ్ అనేది జీవితంలో ఎక్కడ మనకి యూజ్ అవ్వదు. ఎక్కువ శాతం, మ్యాక్సిమం ఎక్కువ శాతం యూజ్ అవ్వదు. ప్రాక్టికల్‌గా మనం ఏదైతే నేర్చుకుంటామో అదే మనకి యూజ్ అవుతది. సో, ఒకటి విషయం ఏంటంటే మీకు ఏదైతే బాగా ఇష్టమో ఆ ఇష్టమైన పనిని మీరు గుర్తించండి ఫస్ట్. ఆ గుర్తించిన ఇష్టమైన విషయాన్ని బట్టి మీ యొక్క గోల్‌ని సెట్ చేసుకోండి. ఎక్కడి వరకు వెళ్ళాలి నేను అని. రైట్? ఆ గోల్ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళికని సిద్ధం చేసుకొని ఆ యొక్క ఏదైతే రోడ్ మ్యాప్ మీరు వేసుకున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి ఏ ఏ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ లోపల నేను నేను రోజు చేయాల్సిన పనులు ఏవేంటి, ఆ పనులు నేను రోజు చేయడానికి నాకు ఎంత సమయం పడుతుంది, నేను ఎంత సమయం దానికి కేటాయించగలను, ఆ కేటాయించిన సమయాన్ని నేను రోజు కరెక్ట్‌గా నిర్వర్తించగలుగుతున్నానా లేదా, వీటి లెక్క వేసుకుంటూ ఉండండి. లేకపోతే మీరెంత ఆసక్తితోటి స్టార్ట్ చేసిన మధ్యలో బ్రేక్ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు. సో, గమ్యాన్ని సెట్ చేసుకోండి, అంటే గోల్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ గోల్ రీచ్ అవుతున్న తరుణంలో కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి డైలీ. కొత్త కొత్త విషయాలు నేర్చుకోకపోతే మన జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సో, నేను చెప్పేది అంటే మీకు ఏదైతే ఇష్టమో అది తెలుసుకున్నాక ఒక గోల్ సెట్ చేసుకొని గోల్ని రీచ్ అవుతున్న ప్రాసెస్లో కూడా కొత్త విషయాల్ని దానికి నేర్చుకోండి, జోడించండి. కొత్త విషయాల్ని మీ బ్రెయిన్లోకి తీసుకురండి. సమాజంలో ఏం జరుగుతుంది, మనకు ఆ గమ్యానికి వెళ్ళడానికి ఇంకా ఏం నాకు యూజ్ అయ్యే టూల్స్ ఉన్నాయి, ఆలోచించండి. వాటి గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే మీ పర్సనల్ ఇంటెలిజెన్స్ని లాస్ట్లో మీరు ఉపయోగించండి. మీ పర్సనల్ ఇంటెలిజెన్స్ గురించి మీకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. మేము నార్మల్గా ఎదుటి వాళ్ళని చూసి నువ్వు ఇది చేయగలుగుతావరా, నీకు ఇది మంచిదిరా, నువ్వు ఇది ఇలా చేసి ఇక్కడ దాకా వెళ్ళగలుగుతావరా, ఇలాంటి విషయాలు మనం చెప్పగలుగుతాం ఎవరిని చూసైనా. కానీ నీ ఓన్ స్ట్రెంగ్త్, నా ఓన్ స్ట్రెంగ్త్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. నీ ఓన్ స్ట్రెంగ్త్ ఏంటో నీకు మాత్రమే తెలుసు. రైట్? దాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ ఉండు. రోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి.
ఏకాగ్రత చేయి. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనకున్న శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి కాదు నేను అనేది, ధ్యానం చేయడం వల్ల ఏదైతే పనిని మనము చేయాలని ఆశగా కలిగి ముందుకెళ్తున్నామో దాని మీద ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. సో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని, ఈ 4 విషయాలు మనల్ని మన డైలీ లైఫ్లో ఈ 4 విషయాలు మనము చేస్తూ 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 మనం అనుకుంటున్న సక్సెస్ ఏదైతే మనం పొందాలని అనుకుంటున్నామో, ఎకడమిక్స్లో మనము కరెక్ట్గా లేకపోయినా, ఎకడమిక్స్లో వీక్గా ఉన్నా కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మన మైండ్ సెట్ని క్లియర్ చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మనము సక్సెస్ సాధిస్తాం. రైట్? మీరు ఈ రీతిగా ఈ టిప్స్ ఫాలో అయ్యి జీవితంలో సక్సెస్ సాధిస్తారని నమ్ముతున్నాను. అయితే మీ చదువులో ఫెయిల్ అయినా లేకపోతే జీవితంలో ఫెయిల్ అయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మాత్రం మీరు ఫెయిల్ అవ్వరు. మీ లైఫ్లో మాత్రం మీరు ఫెయిల్ అవ్వరు. ఎప్పటి వరకు నీ యొక్క మైండ్ సెట్ని నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటావో అప్పటి వరకు నువ్వు లైఫ్లో విన్ అవుతూనే ఉంటావు. ఎప్పుడైతే నీ మైండ్ సెట్ని నెగిటివ్ లెవెల్కి తీసుకొని వెళ్తావో అప్పుడు నీవు లైఫ్లో వీక్ అయిపోతూ ఉంటావు అన్నమాట. సో ఇటువంటి మంచి సోర్స్ ఉన్న కాంటెంట్ మీకు కావాలి, ఒకవేళ నచ్చినట్లయితే, ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్పానో ఇది మీకు కనెక్ట్ అయినట్లయితే, ఇటువంటి మంచి కాంటెంట్ కొరకు, అదేవిధంగా నేను యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మీకు రోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఆ కాంటెంట్ కొరకు కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తున్నాను. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసము, లేకపోతే మోటివేషనల్ కంటెంట్ కోసము, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలి, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి రెగ్యులర్గా మీరు దాని నుంచి మోటివేషన్ పొందుతారు. కాబట్టి ఆ కమ్యూనిటీ జాయిన్ అయ్యి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.